జమ్మూ కాశ్మీర్లో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్కు నివాళులర్పించారు కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. దేశ భద్రత కోసం తన ప్రాణాలను అర్పించిన మురళీ నాయక్ త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరవదు అని, ఈ విషాద సమయంలో మురళీ కుటుంబానికి భగవంతుడు శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలి అని కోరుకుంటున్నాను అని తెలిపారు. ఇక భారతదేశం తన శక్తిని ప్రపంచానికి చూపించింది. మన దేశాన్ని విడదీయాలి అని యత్నించిన వాళ్లకు భారత ఆర్మీ సరైన సమాధానం చెప్పింది అన్నారు. మన సైన్యం ధైర్యంగా, తెలివిగా శత్రు స్థావరాలను ధ్వంసం చేసింది. మన జవాన్లు భారతదేశాన్ని కాపాడారు, మన ప్రజల ప్రాణాలను రక్షించారు అన్నారు హఫీజ్ ఖాన్. ఆయన కుటుంబానికి భగవంతుడు శక్తి, ధైర్యము ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే భారతదేశం నిన్న రాత్రి ఏదైతే పాకిస్తాన్ పైన దాడి చేసిందో తన శక్తిని ప్రపంచానికి చూపించింది. మన దేశాన్ని విడదీయాలని ప్రయత్నించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్థానం ఏమిటి అని తెలియజేసింది. మనల్ని విడదీయాలని చూసిన పాకిస్తాన్ ఇప్పుడు తన సైన్యంలో, రాజకీయాల్లో, రాష్ట్రాల్లో విడిపోతుంది. వాళ్ళు మన దేశంలో విభేదాలు సృష్టించాలి అని అనుకున్నారు. కానీ ప్రతి భారతీయుడు కూడా మేమందరం ఒకటే అని చెప్పి నిలబడ్డారు. మన సైన్యం ధైర్యంగా, తెలివిగా శత్రువుని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టింది, ధ్వంసం చేసింది. మన జవాన్లు భారతదేశాన్ని కాపాడారు, మన ప్రజలు ప్రాణాల్ని రక్షించారు. భారత్ ఎప్పుడు తల వంచదు, ఎప్పుడు వెనకడుగు వేయదు. శాంతి కోరుకుంటుంది, కానీ అవసరమైతే దిమ్మ తిరిగే బలంతో సమాధానం కూడా చెబుతుంది అని చెప్పి మరొకసారి నిరూపించింది. జై జవాన్, జై హింద్. అందరికీ నమస్కారం, అస్సలాం అలైకుం. జమ్మూ కాశ్మీర్లో యేసుక్రీస్తు ప్రత్యక్ష సువార్త సభలు బి తాండ్రపాడు ఎస్సీ కాలనీలో నిర్వహిస్తున్నాము అని చర్చ్ ఫాదర్ రెవరెండ్ టీడీ క్రిస్టఫర్ తెలిపారు. తాండ్రపాడు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి సువార్త సభలకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం సమావేశం నిర్వహించే స్థలం వద్దకు పాస్టర్ క్రిస్టఫర్, రవికుమార్ వెళ్లి పరిశీలించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సువార్త సభలకు వేల సంఖ్యలో భక్తులు పాల్గొని పరిశుద్ధులు కావాలి అని వారు కోరారు. ఇక మదర్స్ డేను పురస్కరించుకొని మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ టీడీ క్రిస్టఫర్, పాస్టర్ రవికుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఏమంటే సమాధానంతో, నెమ్మదితో ఉన్న దేశము, మన ప్రాంతం కొరకు ఈ 3 రోజుల ఉద్యోగ సభలు ఈ తాండ్రపాడు ప్రాంతంలో ఉంచాలని అనుకుంటున్నాము. ఈ 3 రోజుల సభలో అనేక మంది, వేలాది మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో వేలాది మంది వచ్చి సభలో జయప్రదం చేసి సత్యమైన వాక్యము వినిపించడానికి కొరకే ఈ సభలు మేము ఏర్పాటు చేస్తున్నాము. దీని ద్వారా ఈ అనేక మందికి, ఇంకా లోకం వైపులో ఉన్న అనేక మంది బిడ్డల కొరకు, రక్షణ మార్గం కొరకు మేము ప్రయాసపడుతూ ఈ ఉద్యోగ సభలు జరుపుతున్నాం. కాబట్టి మన పాస్టర్ గారు క్రిస్టఫర్ గారు ఈ సభలు ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి ఈ ప్రజల్లో 3 దినములు కార్యక్రమాలంతా ఈ తాండ్రపాడు ప్రజలందరికీ సుఖ సంగతులతో వాతావరణం కొరకు